మరొకసారి మీ అందరికీ నమస్కారం. ఈరోజు సండే కాబట్టి మీ అందరికీ ఒక నాన్ వెజ్ వంటకం చేయాలనుకున్నాను. సో ముందుగా నాన్ వెజ్ తెలంగాణ అంటే ముందుగా గుర్తుకొచ్చేది వేట మాంసం అది. సో అందులో నేను ఈరోజు పాయా చేయాలనుకున్నాను మేక కాళ్ళతోటి. సో దానికోసం నేను 4 కాళ్ళు తీసుకొచ్చాను. ఆ 4 కాళ్ళు తీసుకొచ్చి శుభ్రం చేసి మంచిగా కాల్చుకొని దాన్ని కట్ చేసుకొని తీసుకొచ్చి శుభ్రం చేసి పెట్టుకున్నాను. శుభ్రం చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, తర్వాత ఒక చిటికెడు లేదా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. దీనికి మొత్తం పట్టేటట్లు. చూసారు కదా, మనం ముందు కలుపుకున్నవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఎంత నీట్గా వచ్చాయో చూసారు కదా. దీన్ని కడుక్కున్నాం. తర్వాత మనకు కావాల్సినటువంటి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలను తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని ప్యూరీ చేసుకుంటాను. అదేవిధంగా ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. వీటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ప్యూరీ చేస్తాను. ప్యూరీ చేసిన తర్వాత వాడుకుందాం. కావాల్సిన మసాలా దినుసులు వచ్చేస్తే ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకున్నాను, ఒక 4 మిరియాలు తీసుకున్నాను, 4 లవంగాలు తీసుకున్నాను, జాజి పువ్వు జాజికాయ తీసుకున్నాను, అదేవిధంగా కొంచెం 1 టేబుల్ స్పూన్ షాజీరా తీసుకున్నాను. వీటిని మన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వీటితోటి వెలిగించుకున్నాను. తర్వాత తగినంత నూనె అంటే విల్ బి టేకింగ్ 3 లేదా 4 టీ స్పూన్లు నూనె తీసుకుంటున్నాను. సో నూనె వేడైంది. సో నేను ఒక 2 బే లీవ్స్ తీసుకున్నాను. బే లీవ్స్ని తీసుకొని వేస్తున్నాను. బే లీవ్స్ తీసుకొని వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా ఏదైతే నేను మీకు ముందుగా చూపించానో అందులో గరం మసాలా తీసి వేసుకుంటున్నాను. జాజి పువ్వు, 4 లవంగాలు, 4 మిరియాలు, తర్వాత ఒక జాజి పువ్వు జాజికాయ, ఓకే, ఒక 2 పలుకులు లేదా 2 సినమన్ తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా తీసుకున్నాను. షాజీరా వేసుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఇవి లైట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి ప్యూరీ ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం, ఆ ప్యూరీని వేసుకుంటున్నాను. ఉండాలి. వేసుకున్నప్పుడు ఈ పచ్చి వాసన అనేది రాకుండా చూసుకోవాలన్నమాట. ముందుగా ఈ ఉల్లిపాయల పచ్చి వాసన అనేది పోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అడుగు అంటకుండా మనం దీన్ని వేయించుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో దాంట్లో మనం ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ 2.5 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఇదైతే బయట నుంచి తీసుకొచ్చింది కాదు, ఇది ఇంట్లో నేను సొంతంగా ప్రిపేర్ చేసింది. దీనివల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం బయట నుంచి తీసుకుంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ అనేవి కలపడం జరిగింది. మన హెల్త్ కూడా మనం రీసెంట్ న్యూస్లో విన్నట్లయితే ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల క్యాన్సర్ కారకాలనే ఉంటుందని వింటున్నాం. సో మనకి ఎప్పుడైనా కానీ మనం ఇంట్లో చేసుకున్నవి కల్తీ లేనివి తీసుకుంటే, మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే స్మెల్ బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి, అడుగంటకుండా చూసుకోవాలి. లైట్గా వేగిన తర్వాత దీంట్లో నేను ఒక 5-6 పుదీనా ఆకులు తీసుకోవడం జరిగింది ఫ్లేవర్ కోసం. అదేవిధంగా ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిరపకాయలు లైట్గా వేగడం జరిగింది. ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసుకున్నట్టు ఒక 2 టమాటాలు నేను ఈ విధంగా ప్యూరీ చేసుకున్నాను. మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. మగ్గేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకొని అడుగంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కాబట్టి త్వరగా అడుగంటుకుంటుంది. సో అడుగంటకుండా మంచిగా కలుపుకోవాలి. అడుగంటినట్టు మనకు ఆ ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట. మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ మటన్ ముక్కలు శుభ్రంగా కడుక్కున్నటువంటి వాటిని ఇప్పుడు నేను ఈ తాలింపులో వేస్తున్నాను. తాలింపులో వేసి మనం కలుపుకున్న మసాలా కలిసేంత వరకు మనం తిప్పుకోవాలి. స్పూన్స్ ఉప్పు తగినంత ఉప్పు తీసుకున్నాను. నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు చాలా మంచిది, టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారం పిల్లలు తింటున్నారు, మీకు తగినంత మీకు ఏ విధంగా కావాలో వేసుకుని. ఎందుకంటే మనం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకుంటే మంచిది. ఉప్పు కారం పసుపు వేసుకున్నాను. మనం వేసుకున్న ఈ మసాలాలను మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేట్లు మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా కూడా ముక్కలకు మంచిగా పడుతుంది. ఆ కూరలో ఆ మసాలా కూడా మనం వేయించుకొని ఇంట్లో చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా నేను కలుపుతాను. ఇంట్లో చేసుకున్నటువంటి గరం మసాలా ఇది. దీంట్లో నేను 2 లవంగాలు, తర్వాత 4 మిరియాలు,
తర్వాత 2 యాలక్కాయలు, తర్వాత దాల్చిన చెక్క, ఒక బే లీఫ్, అదేవిధంగా ఒక పిరికెడు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా ఇదే వాడుతున్నాను. మేమైతే మా ఇంట్లో ఇదే వాడతాం. సో ఇట్ ఈస్ గుడ్ టేస్ట్, ఫ్లేవర్, ఎసెన్స్ అనేది మనకు మంచిగా వస్తుంది. అది కూడా తీసుకున్నాను. అది కూడా మొత్తం కలుపుకొని ముక్కలకు కలుపుకున్నట్టు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ముక్కలకు పట్టేటట్లు ఉడికించుకుందాం మనం. దీన్ని మనం కలుపుకొని దీంట్లో మనం వాటర్ పోసుకోవచ్చు. మీలో కొంతమంది ఎవరికైనా కావాలంటే కొబ్బరి పాలు ఉంటే కొబ్బరి పాలు పోసుకున్నా కానీ చాలా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అదొక అథెంటిక్ టేస్ట్ అనేది వస్తుంది. కొబ్బరి పాలు ప్రస్తుతానికి అయితే నాకు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను వాడట్లేదు కొబ్బరి పాలని. మీకు కావాలంటే మీరు కొబ్బరి పాలు నీళ్లు తర్వాత 1 కప్పుడు కొబ్బరి పాలు పోసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ప్రస్తుతానికి అయితే నా దగ్గర కొబ్బరి పాలు లేవు కాబట్టి నేనైతే వాటర్ పోసుకుంటున్నాను. 1 లీటర్ వాటర్ అనేది నేను తీసుకుంటున్నాను. 1 లీటర్ పోసుకుంటున్నాను సరిపడా. సో ఐ హావ్ టేకెన్ 1 లీటర్ వాటర్. 1 లీటర్ వాటర్ తీసుకొని పోసుకున్నాను. లైట్గా దీన్ని బాయిల్ చేసుకున్నాం. బాయిల్ చేసుకుంటే దానికి కొంచెం పడుతుంది అనమాట, ముక్కకి కొంచెం ఉడికిద్ది వాటర్లో. కొంచెం ఒక 4 మినిట్స్ అయిన తర్వాత మనం కుక్కర్ని మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు చూద్దాం ముక్కలు. ఎందుకంటే ఇది కాళ్ళు అనేవి చాలా టైం తీసుకుంటాయి బాయిల్ అవ్వడానికి, ఉడకడానికి. సో కుక్కర్ అనేది బెస్ట్ ఆప్షన్. నార్మల్గా ఉడికించుకోవాలనుకున్నా ఎంత లేత మేక అయినప్పటికీ టైం అనేది తీసుకుంటుంది. సో కుక్కర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. తొందరగా కుక్ అవ్వడానికి, త్వరగా వంట అవుతుంది. 4 నిమిషాలు అయిందండి. దీన్ని బాయిల్ అవుతుంది. మీరు చూసినట్లయితే బాయిల్ అయిన దాంట్లో నేను ఒక కొంచెం కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా 1/2 కప్ కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర కూడా మనం తీసుకొని దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకున్నట్లయితే మనకు అది మొత్తం కూడా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం దాన్ని నీటి బాయిల్ చేసుకోవాలి. ఉడుకుతున్నప్పుడు మనం ఈ గ్యాప్లో మనం రాగి ముద్ద లేదా రాగి సంగటి అనేది చేసుకుందాం. ఉడికించుకొని ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ లేదా ఒక 1/4 లీటర్ అనేది తీసుకుంటూ జరిగింది వాటర్. సో వాటర్ తీసుకున్నాను. వాటర్ మరిగిస్తున్నప్పుడు దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకోవడం జరిగింది. నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. మరుగుతున్న నీటిలోనే కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మనకైతే ఇది ఉడకడం జరిగింది. ఒక 5 విజిల్స్ వచ్చాయి. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను. దీన్ని కొద్దిసేపు మన సైడ్ కొని వచ్చేసి మనం రాగి ముద్ద కోసం చేసుకున్నటువంటి నీళ్ళు అయితే మరుగుతున్నవి. మరుగుతున్నప్పుడు దాంట్లో మనం పెట్టుకున్నట్టు మిశ్రమాన్ని ఆ వేడి నీళ్ళల్లో నేను పోస్తులు కాకుండా కలుపుకోవాలి. శుభ్రంగా కలుపుకొని ఉండలు కాకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అది కలిసేటప్పుడు ఉండలు అవుతుంటుంది. సో అట్లా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడకాలన్నమాట. రాగి పిండి అనేది ఉడకాలి. దీంట్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి మంచిది, హెల్త్ కంటే చాలా మంచిది. ఇప్పుడు డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఎక్కువ మిల్లెట్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. రాగులు, జొన్నలు, సజ్జలు, మిల్లెట్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మనం డైలీ మన నీళ్ళు ఏదో ఒక విధంగా మిల్లెట్ అనేది తీసుకున్నట్లయితే చాలా మంచిది. రైస్ని అవాయిడ్ చేస్తూ మిల్లెట్స్ తీసుకుంటే మన పూర్వీకులు అయితే జొన్న అన్నం తినేవాళ్ళు, తర్వాత రాగి ముద్దలు తినేవాళ్ళు, రాగి గటక, సంకటి ఇవన్నీ తీసుకునేవాళ్ళు అనమాట. సో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఆ విధంగా మనం కూడా ఇప్పుడు మళ్ళీ అగైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దిస్ ఈస్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 2024 అనేది ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా వాళ్ళు అనౌన్స్ చేసి మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోదీ ప్రభుత్వం. మనం తిప్పుకుంటూ ఉండాలి. గ్యాప్ అయితే రాకూడదు. గ్యాప్ వచ్చినట్లయితే అది ఉండలుగా బాల్స్ లాగా అవుతుంటుంది. సో గ్యాప్ రాకుండా మనం గట్టిగా కంటిన్యూస్గా అవసరమైనంత నెయ్యి కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలి. చూసినట్లయితే కలర్ కూడా మీకు కలర్ స్మెల్ చూసినట్లయితే ఎంత ఉందంటే బాగుంది, నీట్గా ఉంది, చాలా టెంప్టింగ్గా ఉన్నది స్మెల్ కూడా. దీన్ని మనం కొంచెం చల్లార్చుకొని మనం బాల్స్ లాగా చేసుకుందాం, ముద్దలు చేసుకుందాం. చూసారు కదండి మనం చేసుకున్నటువంటి కాళ్ళ కూర, పాయ అండ్ రాగి ముద్ద. చూసారు కదా ఎలా వచ్చిందన్నది. టేస్ట్ కూడా చూడటానికి నేను మా ఆవిడకి, మా శ్రీమతికి నేను వడ్డించడం జరిగింది. తను చూసి టేస్ట్ ఎలా ఉందో మనకు చెప్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చేసే వ్లాగ్స్.
సండే స్పెషల్ కదా, స్పెషల్గానే ఉంది ఈ డే. ఎందుకంటే మా హస్బెండ్ చేతి వంట తినబోతున్నాను. స్పెషల్ చేశారు ఈరోజు నా కోసము. ఇప్పటి వరకు మీరైతే చూశారు కదా ఏ విధంగా చేయాలో. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ చూసి ఏ విధంగా ఉందో నేను చెప్తాను. రియల్లీ చాలా బాగుంది టేస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మిల్లెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఈరోజు సండే రెగ్యులర్గా అంటే కర్రీస్లో తినలేం కాబట్టి నాన్ వెజ్లో అయితే ఈజీగా తినొచ్చని ఈరోజు చేసుకోవడం జరిగింది. బాగుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.